హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి మే 18th నుంచి ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి కదా. మనం ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళాలి, అలానే మన దగ్గర ఏ గ్యాడ్జెట్స్ ఉంటే మనల్ని ఎగ్జామ్ రాయనివ్వరో ఒకసారి మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే ఇన్స్ట్రక్షన్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్. ఇందులో ఫస్ట్ వచ్చేసి మెటీరియల్ టు బి బ్రాట్ ఆన్ ది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. మీరు ఎగ్జామ్ రాయటానికి వెళ్ళేటప్పుడు మీ హాల్ టికెట్తో పాటు మీరు ఎంసెట్ ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు ఫైనల్గా ఒక పీడిఎఫ్ ప్రింట్ అనేది మీకు ఇస్తారు కదా, ఆ ప్రింట్ తీసుకెళ్ళాలి. ఆ ప్రింట్ మీద మీరు మీ రీసెంట్ కలర్ ఫోటోని అయితే అతికించాలి. ఆ ఫోటో మీద మీ ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ సైన్ కానీ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కానీ మీరైతే ఆ ఫోటో మీద పెట్టించాలి. అలానే ఆ అప్లికేషన్ మీద మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, అలానే మీ సిగ్నేచర్ అనేది మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఇన్విజిలేటర్ సమక్షంలో మీరైతే ఆ 2 పనులు చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ అనేది మెయిన్గా స్టూడెంట్స్కి వచ్చేసి ఇంపార్టెంట్ అనమాట. వితౌట్ హాల్ టికెట్ మీరైతే ఎగ్జామ్ అనేది రాయలేరు. హాల్ టికెట్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్. మీ హాల్ టికెట్ మీద మీరు తప్ప ఇంకా ఎవరు ఎగ్జామ్ అనేది రాయలేరు. Candidates shall arrive at the online examination center 2 hours before commencement of the examination. మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే 2 hours ముందుగానే మీరైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిపోవాలి. A candidate is not allowed even late by 1 minute from the commencement of the online examination. మీరు మీ ఎగ్జామ్ స్టార్ట్ అయిన 1 minute లేట్ అయినా కానీ మిమ్మల్ని అయితే ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అవ్వనివ్వరు. The candidate does not have the option of choosing a specific date or session to appear for the AP EPSET 2024 entrance examination. మీ హాల్ టికెట్ మీద డేట్ టైం అనేది ఇస్తారు కదా, మీ ఎగ్జామ్ ఏ టైంకి ఏ డేట్ రోజు మీరైతే వెళ్ళి రాయాలనేది. మీ హాల్ టికెట్ మీద ఏ డేటు టైం ఇచ్చారో ఆ డేట్ టైంలోనే మీరు వెళ్ళి ఎగ్జామ్ అనేది అటెండ్ చేయాలి. అంతేగాని మీకు ఆ రోజు కుదరదు, నేను ఇంకో రోజు రాస్తానంటే మాత్రం అలా అయితే కుదరదు. మీకు ఇచ్చిన డేట్లోనే మీరు ఎగ్జామ్ అనేది వెళ్ళి అటెండ్ అవ్వాలి. మీరు ఆ డేట్ టైంలో ఎగ్జామినేషన్ హాల్లో లేకపోతే మాత్రం మిమ్మల్ని ఆబ్సెంట్గా అయితే పరిగణిస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ టు ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. అలానే ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఫస్ట్లో చెప్పా కదా, ఆ పీడిఎఫ్ని తీసుకెళ్ళాలి. ఏ గుడ్ బాల్ పాయింట్ పెన్, బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అయితే తీసుకెళ్ళాలి. ఫర్ రఫ్ వర్క్ షీట్స్ విల్ బీ ప్రొవైడెడ్ బై ద టెస్ట్ సెంటర్. మీరు రఫ్ వర్క్ అనేది చేసుకోవడానికి ఏ వైట్ షీట్స్ మీరైతే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీకు అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లోనే అవైతే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీ క్యాస్ట్ SC ST అయితే మీరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ని తీసుకెళ్ళాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సైన్ మాత్రం ఉండాలి. అటెస్టెడ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కదా. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లేటప్పుడు ఈ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ మాత్రం పెట్టించడం మర్చిపోకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ ఎనీ టెక్స్చువల్ మెటీరియల్స్, క్యాలిక్యులేటర్స్. మీరు ఎగ్జామ్ హాల్లోకి ఏ మెటీరియల్స్, క్యాలిక్యులేటర్స్, సైడ్ రూల్స్ అంటే స్కేల్స్, ఆండ్రాయిడ్ వాచెస్లో కొన్ని క్యాలిక్యులేటర్స్ అయితే ఉంటాయి కదా, అలాంటి ఏ వాచెస్, ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే అలౌ లేదు. నెక్స్ట్ వచ్చేసి గైడ్లైన్స్ టు క్యాండిడేట్స్. వన్స్ మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాక హాల్ టికెట్ మీద మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, టెస్ట్ సెంటర్ నేము, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్లియర్గా కరెక్ట్గా ఉందో లేదో ఫస్ట్ ఇవైతే మీరు చెక్ చేసుకోవాలి. మీ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ ఫాదర్ నేమ్ బదులు మీ నేమ్ ఆర్ మీ నేమ్ ప్లేస్లో మీ ఫాదర్ నేమ్ ఇలా తప్పులేమన్నా ఉంటే మాత్రం AP EPSET 2024 వెబ్సైట్లో హెల్ప్ సెంటర్ జీమెయిల్స్ అలానే ఫోన్ నెంబర్స్ అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి. వాళ్ళనైతే మీరు కాంటాక్ట్ అవ్వాలి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీచ్ ద వెన్యూ అట్లీస్ట్ 2 hours బిఫోర్ ద ఎగ్జామినేషన్ 2 hours బిఫోర్ ద ఎగ్జామినేషన్ టు కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ వెల్ బిఫోర్. ఇందాక చెప్పా కదా, మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే 2 గంటల ముందుగానే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే 5 minutes బిఫోరే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ చేసేస్తారు.
The candidate must show on demand the hall ticket for admission in the examination room or hall. హాల్ టికెట్ అనేది ఎగ్జామినేషన్ హాల్లో కంపల్సరీగా చూపించాలి. No candidate will be allowed to enter the examination center after the commencement of the examination. Once exam స్టార్ట్ అయ్యాక ఎవరిని ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే ఎంటర్ అవ్వనివ్వరు, అలో చెయ్యరు. సో విత్ ఇన్ టైం మీరైతే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోవాలి. ఏ సీట్ ఇండికేటింగ్ ద హాల్ టికెట్ నెంబర్ విల్ బి అలోకేటెడ్ టు ఈచ్ క్యాండిడేట్. మీరు మీ సెంటర్కి వెళ్ళాక అక్కడ మీ ఎగ్జామినేషన్ రూమ్ ఎక్కడుందో ఒకసారి అయితే క్లియర్గా చెక్ చేసుకుని మీ ప్లేస్లో మీరైతే కూర్చోవాలి. మీకంటూ సపరేట్ సీట్ అనేది అలోకేట్ చేస్తారు కదా, దాన్ని అయితే చూసుకుని మీ ప్లేస్లో కరెక్ట్గా మీరైతే వెళ్ళి కూర్చోవాలి. ద క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ద క్వశ్చన్ పేపర్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద కంప్యూటర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ ఓన్లీ. మీ సిస్టంలో ఉన్న మీరు రాయబోతున్న ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉన్నాయో లేదో ఒకసారి అయితే చూసుకోండి. నో క్యాండిడేట్ విల్ బి అలౌడ్ టు క్యారీ ఎనీ బ్యాగేజ్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. మీ లగేజ్ అనేవి, మీ బ్యాగ్స్, మెటీరియల్స్ ఇవన్నీ ఎగ్జామినేషన్ సెంటర్లోకి అయితే అలౌ చెయ్యరంట. ఒకవేళ మీరు తీసుకొచ్చినవి పోయినా కానీ వాళ్ళైతే బాధ్యత వహించమని అయితే అంటున్నారు. స్మోకింగ్ అండ్ ఈటింగ్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ రూమ్. ఇదైతే అందరికీ తెలిసిందే కదా. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ఇలాంటివి అయితే ఎగ్జామినేషన్ రూమ్లోకి అలౌ చేయరు. మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే కనుక మీ ఇన్విజిలేటర్కి అయితే ఇంటిమేట్ చేయాలి. ఫర్ ఎనీ క్వెరీస్ ఆర్ ఇష్యూస్ రిగార్డింగ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, మీకు ఎగ్జామినేషన్ పరంగా ఏవైనా ఇష్యూస్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ జీమెయిల్ ఉంది కదా, దీని ద్వారా అయితే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ అనేది లాగిన్ నుంచి ఎగ్జిట్ వరకు ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూసి అయితే ఎగ్జామ్కి వెళ్ళండి. ఆ వీడియో లింక్ అనేది నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ద టెస్ట్ విల్ స్టార్ట్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద టైమ్ మెన్షన్ ఇన్ ద హాల్ టికెట్ అండ్ అన్ అనౌన్స్మెంట్ టు దిస్ ఎఫెక్ట్ విల్ బీ మేడ్ బై ద ఇన్విజిలేటర్. మీ హాల్ టికెట్లో ఏ టైంకి అయితే టెస్ట్ స్టార్ట్ అవుతుందని ఉందో ఎగ్జాక్ట్లీ ఆ టైంకే టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి 3 hours ఉంటుంది. మీకు కంప్లీట్ ఎంసెట్ ఎగ్జామ్ వచ్చేసి 3 గంటలు అయితే ఉంటుంది. అందులో టోటల్గా క్వశ్చన్స్ వచ్చేసి 160 క్వశ్చన్స్, 80 క్వశ్చన్స్ ఫ్రమ్ మ్యాథ్స్, 40 ఫ్రమ్ ఫిజిక్స్ అండ్ 40 ఫ్రమ్ కెమిస్ట్రీ. ఆల్ క్వశ్చన్స్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ వెయిటేజ్. ఈ థర్డ్ వన్, ఫోర్త్ వన్ వచ్చి మీకైతే తెలిసిందే కదా. ఆల్ క్యాలిక్యులేషన్స్ ఆర్ రైటింగ్ వర్క్ ఈజ్ టు బి డన్ ఓన్లీ ఇన్ ద రఫ్ షీట్ ప్రొవైడెడ్ ఎట్ ద సెంటర్. మీరు ఏ రఫ్ వర్క్ చేయాలన్నా కానీ మీకు ఎగ్జామ్ హాల్లో రఫ్ షీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా, దాని మీదే చెయ్యాలి. మీరు ఎగ్జామ్ అయిపోయి బయటకు వచ్చేసేటప్పుడు ఆ రఫ్ షీట్ అనేది కంపల్సరిగా ఇన్విజిలేటర్కి అయితే ఇవ్వాలి. అది మాత్రం మర్చిపోకండి. మీరు రఫ్ షీట్స్ అనేది ఇస్తేనే మీ రిజల్ట్ అనేది వస్తుంది, లేకపోతే మీరు రాసిన ఎగ్జామ్ అనేది హోల్డ్ అయితే పెడతారు. సో ఈ పని మాత్రం చేయడం మర్చిపోకండి. During the examination time, the invigilator will check the hall ticket of the candidate. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక మీ హాల్ టికెట్ అనేది ఇన్విజిలేటర్ కంపల్సరీ చెక్ చేస్తాడు. ఇవి ఇందాక చెప్పా కదా నేను. 7th, 8th వన్ వచ్చేసి ద క్యాండిడేట్స్ మస్ట్ సైన్ అండ్ గివ్ హిస్ ఆర్ హర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఆన్ ద అటెండెన్స్ షీట్ ఎట్ ద అప్రోప్రియేట్ ప్లేస్. ఇన్విజిలేటర్ ముందు మీరు సైన్ అలానే మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఒకసారి హాల్ టికెట్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి అయితే చూద్దాము. ఫ్రెండ్స్, మీ హాల్ టికెట్ మీద ఒకసారి డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే చూసుకోండి ఉన్నాయో లేవో. ఏదైనా తప్పు ఉంటే మాత్రం వెబ్సైట్లో హెల్ప్ సెంటర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్కి అయితే కాల్ చేయండి, లేకపోతే వాళ్ళకి ఒక మెయిల్ అయినా చేయండి. హాల్ టికెట్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఆల్రెడీ హైలైట్ చేసినవి అయితే నేను అక్కడ కవర్ అవ్వలేదు అనుకుంటున్నాను ఇన్స్ట్రక్షన్స్లో. ఒకసారి అవి కూడా ఇక్కడైతే మనం చూద్దాం. క్యాండిడేట్ షల్ బిన్ డౌన్లోడ్ హాల్ టికెట్ అలాంగ్ విత్ వన్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. మీరు ఇందాక చెప్పిన అప్లికేషన్స్తో పాటు మీ ఒరిజినల్ ఐడి కార్డ్ అంటే పాన్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకెళ్ళాలి. దాటి మీద ఆ ప్రూఫ్స్ మీద కంపల్సరీ మీ ఫోటో అనేది ఉండాలి. ఇవి తీసుకెళ్ళటం మాత్రం మర్చిపోకండి. The candidate shall carry into the examination hall blue or black
బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళాలి చెప్పా కదా. అటెస్టెడ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అటెస్టెడ్ చేయించడం మాత్రం మర్చిపోవద్దు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కంపల్సరిగా. Candidates will be permitted into the examination hall from 7:30 AM to 9 AM. మీ ఎగ్జామ్ 9కి స్టార్ట్ అవుతున్నట్లయితే 7:30 నుంచే మిమ్మల్ని ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే అలౌ చేస్తారు. అలానే ఆఫ్టర్నూన్ వచ్చేసి 1 PM నుంచి 1 PM టు 2:30 PM. ఆఫ్టర్నూన్ కూడా అలానే ముందుగానే మిమ్మల్ని ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే అలౌ చేస్తారు. సో మీరు ముందుగానే మీ ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళాలి. Candidates will not be permitted into the examination hall once the test commences. Once ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక ఎవరిని ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే అలౌ చేయరు. ఇది మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వన్ వచ్చేసి దేర్ విల్ బి నో గ్యారంటీడ్ సెక్యూరిటీ ఫెసిలిటీ ఫర్ safe keeping of your valuable devices or personal belongings outside the examination hall. మీరు బ్యాగ్, పేపర్స్ ఇలాంటి మెటీరియల్స్ తెచ్చుకుంటారు కదా, అవి పోతే మాత్రం వాళ్ళకి ఏం సంబంధం ఉండదని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి రఫ్ పేపర్స్ విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ వర్క్ in the examination hall. Candidates will not be allowed to leave the examination center without handing over the rough papers to the invigilator. మీకు ఎగ్జామినేషన్ హాల్లో రఫ్ పేపర్స్ ఇస్తారు కదా, ఇవి ఇన్విజిలేటర్కి హ్యాండ్ ఓవర్ చేయకుండా మీరైతే ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటికి రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే మీరు రఫ్ పేపర్స్ ఇవ్వకపోతే మీ ఎగ్జామ్ రిజల్ట్ అనేది హోల్డ్ అయితే పెడతారు. సో ఇది మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఒకసారి మీ హాల్ టికెట్ కింద కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి క్లియర్గా అయితే చదువుకోండి. మీరు తీసుకెళ్లాల్సిన అప్లికేషన్స్ మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ మీద గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ పెట్టించడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీద మీ రీసెంట్ కలర్ ఫోటో మీద కూడా మీ ప్రిన్సిపల్ సైన్, అలా లేకపోతే ఏదో ఒక గెస్టెడ్ ఆఫీసర్ సైన్ మాత్రం పెట్టించాలి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం.